నమస్తే అండి అందరికీ. మేము గతంలో ఈ ధరణిలోని అవకతవకలపైన ఆనాటి ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులను ఏ రకంగా అరిగోస పెట్టిందో ఆ అరిగోస పైన అనేక పోరాటాలు చేయడం జరిగింది. గ్రామీణ పేదల సంఘం తరఫున భువనగిరి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం కానివ్వండి, వివిధ గ్రామాలలో అవేర్నెస్ క్యాంపులు కానివ్వండి చేయడం జరిగింది. ఆనాటు ముఖ్యంగా వాళ్ళు తప్పులు చేసిరు అధికారులు, ప్రభుత్వం కూడా దాన్ని సవరించుకునే అవకాశం ఇవ్వకుండా రైతులను లక్షలాది రైతులను రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కూడా నానా రకాలుగా ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అప్పుడు ఆ తప్పుల సవరణ కోసం మీ సేవలో అప్లై చేసుకోండి అని చెప్పడం, అక్కడ 1000-1500 ఫీజులు కట్టడం, అక్కడ నుంచి అది రిజెక్ట్ అయిందని చెప్పేసి మెసేజ్లు రావడం, తిరిగి మళ్ళీ తిరగడం, ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, మీ సేవ చుట్టూ ఇలా తిరుగుతూ వారి సమయాన్ని వారి డబ్బును వృధా చేసుకున్నారు. ఎంతో మానసిక వేదనకు గురయ్యారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మరి ఈ ధరణి ప్లేస్లో భూభారతి తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా అనేక సవరణలకు అవకాశం ఇచ్చింది. నిజంగా దానికి ఈ ప్రజాప్రభుత్వానికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈసారి ఏంటంటే మీ సేవలో ఎలాంటి ఛార్జ్ లేకుండా తప్పులను సవరించడానికి అప్లై చేసుకోనికి ఒక ఆప్షన్ ఇచ్చింది ప్రభుత్వం భూభారతిలో. నిజంగా చాలా మంచి నిర్ణయము. అలాగే ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది, తప్పుల సవరణ కోసం ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ కొన్ని అధికారాలను వికేంద్రీకరించి ఎంఆర్ఓలను కూడా క్షేత్రస్థాయిలో తీసుకురావడం జరిగింది. ఆ ఉద్దేశం సరి అయిందే, కాకపోతే అందులో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని చేర్చాల్సిన అంశాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు రైతులంతా వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే భువనగిరి కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా సవరించే ఆప్షన్, ఎడిట్ ఆప్షన్ లేదు. ధరణిలో తప్పొప్పులు జరిగినాయి. ఆ తప్పొప్పులు చేసింది కూడా ప్రభుత్వ అధికారులే చేసిర్రు. తప్పును సవరించుకునే ఆప్షన్ పెట్టకుండా తప్పు చేసి ఆ తప్పును అలాగే వదిలిపెట్టి గ్రామాలకు వెళ్ళి సమస్యల నిర్మూలనకు కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వము ఇప్పుడున్న అధికారులకు గైడ్లైన్స్ ఇస్తుంది, కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు. ఇది నిజంగా రైతులకు ఎవరైతే ధరణి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఈ అవకాశాన్ని దయచేసి ఇట్లాగే కొనసాగించి వీలైనంత తొందరగా ఈ రైతుల బాధలు ఏవైతే, భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వీలైనంత తొందరగా మరి తీర్చినట్టయితే పేద రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఆప్షన్లు పెట్టడము, ఎడిట్ ఆప్షన్స్ ఇవ్వడము, ఫ్రీగా అప్లై చేసుకునే విధానాన్ని తీసుకురావడము నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దీన్ని ఇలాగే కొనసాగించి వీలైనంత తొందరగా సమస్యల నిర్మూలనకు అధికారులకు స్వేచ్ఛ ఇచ్చేసి, గైడ్లైన్స్ ఇచ్చేసి రైతుల సమస్యలు తీర్చే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి లక్షలాది రైతుల పక్షాన, రాష్ట్రంలో ఉన్న రైతుల పక్షాన మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ.